అయితే ఈ యెహోనాదాబు గురించి దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఇతడు రేకాబు కుమారుడు అని చెప్పేసి. రేకాబుల వంశానికి మూల పురుషుడు లేదా రేకాబు కుమారుడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఇతడు వాళ్ళకి ఒక బోధ చేశాడు అట. ఇతని గురించి మనం ఒక 2 నిమిషాలు ఆలోచన చేస్తే, ఒకసారి 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 15 నుంచి 16 వచనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనము కాడ నుంచి 16 వచనాలు. అచ్చట నుండి అతడు పోయిన తరువాత తను ఎదుర్కొని వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతనిని కుశల ప్రశ్నలు అడిగి, అతని ఇక్కడ యెహూ గురించి, యెహూ ప్లస్ యెహోనాదాబు ఈ ఇద్దరి మధ్యలో జరిగిన సంభాషణ ఉన్నది అన్న చదువు. నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా అని అతన్ని అడగగా యెహోనాదాబు నాకు ఉన్నది అని అనెను. అలాగైతే నా చేతిలో చెయ్యి వేయమని చెప్పగా అతడు ఇతని చేతిలో చెయ్యి వేశాడు. కనుక యెహూ తన రథము మీద అతన్ని ఎక్కించుకొని యెహోవాను గురించి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా యెహూ రథం మీద వారతని కూర్చుండబెట్టి. థ్యాంక్ యూ అన్న. రైట్, ఇక్కడ యెహోవాను కూర్చున్న ఆసక్తి యెహూకు ఉన్నది అన్నట్టుగా దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నది. వీరిద్దరు సంభాషణ మనకు అక్కడ కనబడుతున్నది. నాకు ఉన్నట్టు నీకున్నదా అంటే నీకున్నట్టు నాకు ఉన్నది అనడం, లేదా ఒకరి చేతులు మరొకరితో కలుపుకోవడము, వారిద్దరూ ఆ రథం మీద కూర్చోవడము, మనం ఇదంతా అక్కడ ఆ వాక్యంలో మనం చూస్తున్నాం. వాస్తవానికి యెహూ గురించి మనం ఆలోచన చేస్తే యెహోవాను గురించి ఆసక్తి ఉన్నట్టుగా ఆ 10వ అధ్యాయంలో మాత్రమే కనబడుతుంది మనకు. 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయంలో మాత్రమే అతనికి ఆసక్తి ఉన్నట్టుగా కనబడుతుంది. ఇక 11వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే అతనికి ఏమాత్రము దేవుని మీద, దేవుని పరిచయం మీద, దేవుని సంఘం మీద ఆసక్తి ఉన్నట్టుగా మనకు కనబడదు. నిజంగా మనకు కనబడదు. మీరు చదివితే మీకు అక్కడ తెలుస్తుంది. 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా, 15 నుంచి 16 వచనంలో. ఆ అధ్యాయంలో మాత్రమే దేవుని పట్ల అతనికి ఆసక్తి ఉన్నట్టు కనబడుతుంది. కానీ ఆ తర్వాత అధ్యాయంలో మనం చూస్తే దేవుని మీద ఆసక్తి ఉన్నట్లుగా మనకు కనబడదు. కానీ ఈ యొక్క యెహోనాదాబుకు మాత్రము అతడు తన నోటితో చెప్పుకోలేదు, కానీ తన జీవితంలో మనం కరెక్ట్ ఆలోచన చేస్తే నిజంగా దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల, లేదా దేవుడు తన ప్రజలని ఇజ్రాయేలు ప్రకటించిన, నియమించిన, తన ప్రవక్తల ద్వారా తెలియజేసిన విధి విధానాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నట్టుగా తన జీవితంలో మనం స్పష్టంగా చూస్తాం. యెహోనాదాబు జీవితంలో నిజంగా దేవుని వాక్యము లేదా దేవుడు అంటే బహు ఆసక్తి కలిగిన వ్యక్తి యెహోనాదాబు. యెహూ తన మాటలతో చెప్పుకున్నాడే కానీ కొంత మట్టుకు అధ్యాయం మనకు కనపడుతుంది. కానీ ఇక ముందు మనం చూస్తే ఏమాత్రం కూడా తన జీవితంలో కనబడదు. కానీ యెహోనాదాబు తన లేదా తన మాటల ద్వారా ప్రత్యక్షపరచకపోయినా తన జీవితంలో యెహోవా పట్ల ప్రారంభం మొదలుకొని అంతము వరకు కూడా దేవుని పట్ల ఆసక్తి ఉన్నట్టు యెహోనాదాబు జీవితంలో మనము చూస్తాం. నిజంగా ఒక మంచి గొప్ప ఉపదేశకుడు యెహోనాదాబు. ఒక మంచి శిక్షణ తన ప్రజలకు లేదా తన సంఘానికి లేదా తన ప్రజలకు ఇచ్చిన గొప్ప మంచి బోధకుడు, మంచి నాయకుడు అని మనం చెప్పవచ్చు యెహోనాదాబు గురించి. ఇతని గురించి దేవుని వాక్యం సెలవిస్తున్నది, లేదా తన జీవితంలో చూసి మనం నేర్చుకోగలము. దేవుని పట్ల గొప్ప ఆసక్తి కలిగిన వ్యక్తి. మనము అంత దినాల్లో బ్రతుకుతున్నాం. దేవుని వాక్యం సెలవిస్తున్నది మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనంలో, అక్రమము విస్తరించడం ద్వారా అనేకుల ప్రేమ చల్లారిపోయేను అని చెప్పేసి. నిజంగా మనందరము లేదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనం చక్కగానే మన ఆత్మీయ జీవితంలో ముందుకు నడుస్తున్నాము కావచ్చు. కానీ చాలా ప్రాంతాల్లో మనము చూస్తే నిజంగా
దేవుని భక్తి, ప్రార్థన, విశ్వాసము, దేవుని గురించిన ఆసక్తి, పరిచయం గురించిన ఆసక్తి చాలా సల్లారిపోయినట్టుగా చూస్తాం. ఈ మాట చెప్పడానికి నిజంగా చాలా బాధ ఇస్తుంది. నిజంగానే ఎక్కడ కూడా దేవుని విషయంలో, వాక్య విషయంలో, ప్రార్థన విషయంలో, దేవుని రాజ్యం విషయంలో ఆసక్తి ఉన్నట్టుగా మనకు కనబడదు. కానీ యెహోనాదాబు దేవుని విషయంలో గొప్ప ఆసక్తి కలిగిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. రెండో విషయంలో మనం ఆలోచన చేస్తే, ఈ సంఘానికి ఆధ్యాత్మికంగా నేను సంఘము అని ప్రస్తావిస్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. రేఖాబీలకు మూల పురుషుడు ఈ యొక్క యెహోనాదాబు. ఈయన వాళ్ళకు ఒక మంచి పునాది వేసాడు. ఒక మాట చెప్పాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వాళ్ళకు నేర్పించినట్టుగా దేవుడి వాక్యం సెలవిస్తున్నది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ఎలా అనేది వాళ్ళకు తెల్లగా వాళ్ళకు నేర్పించాడు యెహోనాదాబు. దేవుని వాక్యం సెలవిస్తున్నది. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుదామా? మలాకి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ దేవుడు తన ప్రవక్త ద్వారా ఇలా మాట్లాడుతున్నాడు. చూడండి, మలాకి 1వ అధ్యాయము 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైనా అన్న ఒక నిమిషం. ఇక్కడ దేవుడు ఓన్లీ యాజకులతోనే కాదు, ఇక్కడ ఇజ్రాయేల్ జనాంగం అంతటితో, యూదా జనాంగం అంతటితో మాట్లాడుతూ ద సేమ్ టైం యాజకులతో కూడా మాట్లాడుతున్నాడు. అందరితో మాట్లాడుతున్నాడు. ఈ మాట అందరికీ వర్తిస్తుంది. అక్కడ మాట్లాడుతున్నాడు, నేను తండ్రిని అయితే, మీరు నా కుమారుడు అయితే నాకు రావలసిన ఘనత ఏది? నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపత్యకు యెహోవా మిమ్మల్ని అడగగా. ఆయన అడుగుతున్నాడు. నిజంగా సంఘములో దేవుని మహిమ, సంఘములో దేవుని భయం కూడా తక్కువ అయిపోయిన దినాల్లో మనం బ్రతుకుతున్నాం, లేదా మనం ఉంటున్నాం, లేదా మనము దేవుని సేవిస్తున్న అలాంటి పరిస్థితుల మధ్యలో ఉంటున్నాం. దేవుని భయం, మనుషుల భయం మనకు ఎక్కువ కనబడుతుంది, దేవుని భయం మనకు తక్కువ కనబడుతుంది. మనుషుల మెప్పు మనకు ఎక్కువ కనబడుతుంది, దేవుని మెప్పు మనకు తక్కువ కనబడుతుంది. మనుషులకు ఇవ్వాల్సిన ప్రయారిటీ మనకు ఎక్కువ కనబడుతుంది, దేవునికి ఇవ్వాల్సిన ఘనత, దేవునికి ఇవ్వాల్సిన ప్రయారిటీ అనేది తక్కువ కనబడుతుంది. ఒకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. మనము ఆయన సన్నిధిలో ఎలా ఆయన్ని సేవిస్తున్నాము, ఎలా మనము ఆయన్ని ఘనపరుస్తున్నాం. నేను ఆయన్ని కుమారుడనైతే మరి నా ద్వారా దేవుడికి మహిమ కలుగుతున్నదా? లేదా నేను ఆయన దాసులను అయితే నేను నా పట్ల లేదా ఆయన సన్నిధిలో నా ద్వారా భయభక్తులు అనేది ప్రకటించబడుతున్నదా, కనబడుతున్నదా అనేది మనం ఆలోచన చేయాలి. ఈ యొక్క సేవకుడు, ఈ యొక్క ఉపదేశకుడు, ఈ యొక్క మంచి నాయకుడు సంఘానికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్పించినట్టుగా మనము చూస్తున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, మొదటిగా దేవుని పట్ల ఆసక్తి, రెండోది దేవుని పట్ల భయాన్ని ఆయన కలిగి ఉన్నాడు. సంఘానికి ఆ పునాది వేసినట్టుగా మనము చూస్తున్నాం.